ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేసుకోండి. టీడీపీ జనసేన బీజేపీ పెద్ద స్వామి గారు ఉన్నారు మాజీ. ఇప్పుడు తర్వాత ఇటు వచ్చేసి మా శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ తరఫున మునకపల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఇప్పుడు పోటీ పడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది మీ ఆలోచన? ముఖ్యంగా చెప్పాలంటే నందిగామ రాజకీయ పరిస్థితి చాలా వివేకవంతంగా ఉన్నారు. ఎందుకంటే సౌమ్య గారి యొక్క పరిస్థితి ఏంటో, ముందుగా ఒక జగన్మోహన్ గారి పరిస్థితి ఏంటో ప్రజలంతా తెలుసు. జగన్మోహన్ రావు గారు ఒక విద్యావేత్త, ఒక వృత్తి నుంచి వచ్చిన వ్యక్తి. అవును, కానీ ప్రజలకి ఎటువంటి సదుపాయాలు, ఎటువంటి సేవలు చేయాలో తెలిసిన వ్యక్తి. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా విద్యావంతులైతే ఆ సమాజం ఎంతో అభివృద్ధి. ఉదాహరణకి ముందుగా జగన్మోహన్ గారే నిదర్శనం. నందిగామ అభివృద్ధి గత 20 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో మగ్గి ఉంది. ఉదాహరణకి మా గ్రామం గత 25 సంవత్సరాల నుంచి మీకు కనబడే నీళ్ళ ట్యాంక్ ఎదురుగా ఉంది. కనీసం కొన్ని వందల సార్లు జీవిస్తున్నాం. ఈ గ్రామం 2500 మంది జనాభా ఉన్నప్పుడు 300 మట్టి పైప్ లైన్ వేసి కేవలం 50,000 లీటర్లతో నీళ్ళ ట్యాంకీ కట్టించాడు. ఈరోజు 2019 ఎలక్షన్ హామీలో మా నాయకుల ఉమ్మడి యొక్క నినాదంతో ఈ గ్రామంలో 4,500 జనాభా అయినప్పటికీ కూడా అదే నీళ్ళ ట్యాంకీ అదే పైప్ లైన్తో ఉంది. ఈరోజు 2,50,000 నీటి సామర్థ్యాన్ని ట్యాంకీ సామర్థ్యం పెంచారు. ఈ ఒక చిన్న ఉదాహరణ చాలు. 5 రెట్ల సామర్థ్యంతో ఉన్న నీళ్ళ ట్యాంకీ నిర్మాణం జరుగుతుంది. ఇదిగో నిర్మాణ పైకప్పు దాకా వచ్చింది, మన ఎదురుగా ఉన్నది. ఈ యొక్క నందిగామ మునేరు 20 కిలోమీటర్ల దూరంలో ఉండి నందిగామ ప్రాంతం నీటి సమస్యతో బాధపడుతుంటే సౌమ్య గారికి కనపడలేదా? గత 25 సంవత్సరాల్లో 1వ వార్డు 19వ వార్డు తెలుగుదేశం అభ్యర్థులు గెలిపించుకున్నారు. మీ మున్సిపాలిటీ వార్డు ఏర్పడటం కారణం మా గ్రామంలో ఉన్న 2 వార్డులు. నువ్వు అనాచారం చేసింది ఏంటి? ప్రజలు తెలుసుకోలేరా? అంత మూర్ఖులుగా ఉన్నారా? 72 లక్షలతో పైప్ లైన్ మార్చారు, 12 ఆత్మవర్త మోటార్లు పెంచారు. అభివృద్ధి చెందేటప్పుడు చేయటం చేతగాక నిందలు వేయటమే తప్ప అవినీతి అంటే రమ్మను, ఓపెన్ టిమేట్ రమ్మను, గదుల్లో మాట్లాడుకోవడం కాదు. నువ్వు ఒక రబ్బర్ స్టాంపు. నువ్వు నిర్ణయం తీసుకోవాలంటే నీ వెనకాల 10 మందిని నువ్వు సలహా తీసుకొని నువ్వు నిర్ణయం తీసుకోవాలి. జగన్మోహన్ రావు గారు, అరుణ్ కుమార్ గారు ఎవరి సలహాలు అవసరం. ప్రజల యొక్క కోరికలే వాళ్ళ నిర్ణయం. సరే, మీరు అంటున్నారు అభివృద్ధి చేశారంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీద ఎంత అన్ని పథకాలు పెట్టిండు. మరి యాక్చువల్గా వారు 1 సైడ్ కావాలా, ఎవరు వస్తారు సీఎం అంటే? మరి ఇప్పుడు వారు 1 సైడ్ కావాలనుకోకుండా అటు ఇటుగా ఉందనే టాక్ నడుతుంది. ఎందుకనంటే నేను పబ్లిక్లో మాట్లాడుకో నాకు తెలియదు. ఈ విషయం పబ్లిక్ మాట్లాడుతున్నా. పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటంటే పేద ప్రభుత్వం, అగ్రవర్ణాలకి వ్యతిరేకం. అగ్రవర్ణాల్లో పేదలకు కూడా అనుకూలమే, అగ్రవర్ణాల్లో ఉన్న ధనికులకి వ్యతిరేకం. నేను అగ్రవర్ణ కులానికి చెందిన వ్యక్తిని, కానీ పేదవాడి ఆకలి తీర్చినోడే నిజమైన రాజకీయ నాయకుడు. ఒక ప్రాంతంలో ఎక్కువ భాగం పేదలుండి, ఎక్కువ మేజర్ పార్ట్ పేదలుండి, తక్కువ పార్ట్ విద్యావంతులు మేధావులు ఉన్నప్పుడు, ధనికులు ఉన్నప్పుడు వాళ్ళ అభివృద్ధి ముఖ్యమా, పేదవాడి ఆకలి తీర్చడం ముఖ్యమా? మరి పేదవాళ్ళ ఆకలి అంటున్నారు. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ రాంగ్లోనే 5 రూపాయల అన్నా క్యాంటీన్ తీసేశారండి. అది సరే, పేరు మార్చన్నా రాజన్న క్యాంటీన్ అని పేరు పెట్టచ్చు. ఆ పేదవాళ్ళు కొన్ని చోట్ల క్యాంటీన్ నడుస్తూనే ఉన్నాయి. ఇది రాజన్న క్యాంటీన్ లాగా. కొన్ని చోట్ల రేషన్ కూడా ఇంటింటికి ఇస్తున్నాము. ఈ క్యాంటీన్ పెట్టి కొంతమంది వాళ్ళ రాజకీయ నాయకులను, వాళ్ళ యొక్క కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారు తప్ప నిజమైన పేదవాడికి ఉపయోగపడుతుంది ఆ క్యాంటీన్. అదే కనుక నిజంగా కష్టపడే వాడికి రేషన్ ద్వారా అందిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తింటారుగా. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, పిల్లలు కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సహచర భార్య కానీ, వాళ్ళ కుటుంబ పెద్ద కానీ, వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న కానీ ప్రతి ఒక్కరికి రేషన్ తక్కువకి ఇచ్చి రేషన్ అందించడం కరెక్టా? ఒక్క వ్యక్తి తీసుకొచ్చి గాంధీ సెంటర్లో కూర్చోబెట్టి అన్న క్యాంటీన్ పెట్టి వాళ్ళ ఒక్కరిని పోషించడం కరెక్టా? అన్న క్యాంటీన్లో ఏంటంటే కేవలం కార్యకర్తలు, అక్కడ ఖాళీగా ఉండే వ్యక్తులు. నిజమైన పేదలు అక్కడ ఉంటారా? నిజమైన పేదలు 14 గాంధీ సెంటర్లో కూర్చుంటారండి. నిత్యం పనికి వెళ్తారు. పనికి వెళ్ళి వాళ్ళ పిల్లల కోసం కష్టపడతారు, వాళ్ళ కుటుంబం కోసం కష్టపడతారు.
ఇంటికి వస్తే వాడు ఇంటికి చేస్తే అది పేదవాడికి అందింది, కానీ ఖాళీగా ఉన్నవాడికి గాంధీ సెంటర్లో అందితే అది పేదవాడికి అందిద్దండి. కొన్ని రేషన్ బియ్యం వాళ్ళు తింటున్నారు జనాలు, అంటే మళ్ళీ బండి అన్ని వాళ్ళు చెప్తామంటే కొంతమంది ధనికులు దొడ్డిదారున్న కొన్ని కార్డులు పుట్టించుకొని వాళ్ళు తినకుండా అలాంటి వ్యక్తులు చేస్తున్నారు తప్ప నిజమైన పేదవాడైతే ఈరోజు రేషన్లో గత ప్రభుత్వంలో లాగా అలా ముస్లిం బియ్యం కానీ రేషన్ బియ్యం లేవు. కొన్ని చోట్ల క్వాలిఫైడ్ రైస్ ఇస్తున్నారు. కావాలంటే ఓపెన్ డిబేట్కి రండి చూద్దాం, లేదా రేషన్ చూపించి మాట్లాడండి. అంతేగాని పచ్చ కావర్లాగా మాట్లాడద్దు దయచేసి. ఆ పార్టీ రంగుగా బట్టి ఆ పచ్చ కావర్లో మాట్లాడితే చాలా అవివేకంగా అవుతుంది. అలాగైతే ఎలక్షన్లో నందిగానికి ఎవరు వస్తారు? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నినాదంతో జగన్మోహన్ రావు ఏమడుతున్నారంటే మీరు కావాలని గమనించండి. జగన్మోహన్ రావు గారు, అరుణ్ కుమార్ గారు ఏమడుతున్నారు, మేము వస్తే అది చేస్తాము, మేము వస్తే ఇది చేస్తాము అంటలా. మీకు మంచి జరిగితే మీ ఆత్మసాక్షిగా పరిశీలన చేసుకొని గుండె మీద చేసి మీ కుటుంబ సభ్యుల మీద మనస్సుతో మీకు మంచి జరిగితేనే వేయండి. మీకు మంచి జరగకపోతే వేయమాకండి. అంత తమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఇప్పుడు ఉన్నాడా? గత ప్రభుత్వంలో సౌమ్య గారు ఉన్నారు, మరి ఆ డైలాగ్ కొట్టగలరా? మళ్ళీ మేము వస్తే అది చేస్తాం. మీ నాన్నగారు పరిపాలించారు 5 ఏళ్ళు, మీరు పరిపాలించారు 5 ఏళ్ళు. మీ 10 ఏళ్ళలో నందిగానికి ఒక ట్రేడ్ మార్క్ చూపించండి, ఒక ట్రేడ్ మార్క్ చూపించండి. మేము పలానా నందిగాం చేసాము, నందిగాం రోడ్ల విస్తరణ మీకు కనపట్లేదా? నందిగాం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీకు కనపట్లేదా? నందిగాం రెవెన్యూ డివిజన్ మీకు కనపట్లేదా? నందిగాం అర్బన్ హెల్త్ సెంటర్లో మీకు కనపట్లేదా? ఇవన్నీ అభివృద్ధి కదా. నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి? నీవు ఒక నిర్ణయం తీసుకోవాలంటే నీ వెనక 10 మంది కమిటీ చెప్పిన నిర్ణయం నువ్వు తీసుకోవాలి. నియంత పరిపాలన వద్దు. ప్రజల యొక్క అభివృద్ధి దేవునితో నడిచి ప్రభుత్వమే వైఎస్ఆర్ ప్రభుత్వం. సార్ ఎవరు వస్తారు చెప్పండి, మీరు ఎవరు వస్తారు అనుకో, మీ అంచనా చెప్పండి, ఎవరు వస్తారు నెక్స్ట్? ఇంత అభివృద్ధి చేసిన మొండిదొక జగన్మోహన్ రావు గారు ఇప్పుడు ఆకలితో ఉన్నోడికి ఆకలి తీర్చిన వ్యక్తికి కరెక్టా? కడుపుతో ఆకలితో ఉన్నోడికి కడుపు కొట్టుకోడు కరెక్టా? ఆకలి తీర్చుకోడు. కొద్దిపాటి రీసెంట్గా మున్సిపల్ జగన్మోహన్ గారు క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు రాజధాని 3 రాజధానులు ఏంది, మన రాజధాని ఏదని అడిగినందుకు చిన్న అల్లరి జరిగిందంట, గొడవ జరిగిందంట. నిజమేనా అది ఏమవుతుందండి, వక్రీకరించే పార్టీలు ఉన్నప్పుడు వక్రీకరిస్తూనే ఉంటారు. 12వ వార్డులో అయ్యప్ప స్వామి గుడి దగ్గర డాక్టర్ గారు క్యాంపెయిన్ చేస్తున్నారు. క్యాంపెయిన్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. డాక్టర్ గారు క్యాంపెయిన్ చేసి 3 గొంతులు దాటిన తర్వాత ఆ బిల్డింగ్ చల్లగా ఉందని కొంతమంది కార్యకర్తలు అక్కడ కూర్చున్నారు. వారి యొక్క స్వార్థ బుద్ధితో, వారి యొక్క స్వార్థ ఆలోచనతో కూర్చున్న వ్యక్తులను ఏ పార్టీ వ్యక్తి అయితే, ఏ ప్రాంతం వ్యక్తి అయితే నేర్దించుకున్నప్పుడు గౌరవించడం మన సాంప్రదాయం. వాళ్ళు మూర్ఖత్వంగా కులాన్ని పెట్టి వ్యక్తిగతంగా దూషిస్తే 3-4 సార్లు దూషించినా కూడా అక్కడే ఓపి పెట్టారు. మరీ మితిమీరిన తర్వాత అక్కడ స్థాయి దారిపోయింది తప్ప అక్కడ ఏం జరగలేదు. అంతకుముందు కూడా ప్రీవియస్కి వచ్చినప్పుడు ఇది గడప ప్రోగ్రాంలో కూడా వచ్చినప్పుడు కూడా అడిగారంట అదే మనిషి. ఆ మనిషిని గుర్తుపెట్టుకొని కావాలని మళ్ళీ అడిగినందుకు గొడవలు చేశారని ఇప్పుడు ఆ వ్యక్తి ఏం అడిగాడో సీసీ ఫుటేజ్లు చూపించాడు. ఆ వ్యక్తి ఏ రకంగా కామెంట్ చేశాడో సీసీ ఫుటేజ్లు చూపిస్తున్నారు. కానీ ఆ వ్యక్తి అన్న మాటని చుట్టూరులో జరిగిన వీటిని మాత్రం చూపించారు. కావాలంటే జరిగిన సిచ్యువేషన్ని వాళ్ళు తీసుకొస్తారు, వీళ్ళు వస్తారు, ప్రమాణ పూర్తిగా మాట్లాడమని చెప్పండి. దానికి సరైన సమాధానం మీకే. అంటే ఈ వైసీపీ అక్కడ ఎటువంటి గొడవలు కారణం వైసీపీ కాదంటారా? అసలు వైసీపీకి దానికి సంబంధం లేదండి. అతను క్షణికావేశం గురయ్యి వ్యక్తిగతంగా కులాన్ని పెట్టి దూచాడు. అంటే అరే లేబర్ నా కొడకల్లారా ఇక్కడ కూర్చున్నారేంట్రా అంటే అంటే ఇప్పుడు లేబర్ వల్ల అంటే దాన్ని చదువుకొని పట్టుకెళ్ళిపోయారు. తర్వాత పని పార్టీలని వెధవులందరూ ఈ పార్టీలో తిరుగుతారని వ్యక్తిగతంగా దూషిస్తే మీరు ఊరుకుంటారా? మీరు పడతారా? ఎవరైనా సరే దిగదారి మాట్లాడుతున్న అవసరం లేదు కదా. మరి ఆనవాటిలో కూడా గాయాలైతే సోమ్య గారు పరామర్శించారు టీడీపీ కార్యకర్తలను. అక్కడ తన నోరు జారాడు కాబట్టి దాని తగ్గట్టుగా అక్కడ ఘర్షణ జరిగింది తప్ప వాళ్ళు చేసింది తప్ప అది వ్యక్తిగతంగా వెళ్ళింది తప్ప పార్టీకి కానీ డాక్టర్ గారు పెట్టారని కానీ 3 రాజధానులు కానీ అక్కడ ఇష్యూకి దీనికి సంబంధం ఏమీ లేదు. ఇది బురద పోయటం తప్ప
మరొకటి ఏమీ లేదు. కావాలని ప్రతిపక్షాలు చేసినట్టారా? పక్కాగా చేసి పక్కాగా చెప్పండి. నందిగామ ప్రాంతంలో భారీ మెజార్టీతో మొండిదొక జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావడం ఖాయం. ఓకే.